మాట్లాడతారు. మరి ఒక విషయం రిఫ్యూజ్ చేస్తే వేరే విషయాలు, మెట్రో విస్తరణకు అవసరమైన అనుమతులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఐఆర్ఎఫ్సి నుంచి ఒప్పందం ప్రకారం రావాల్సిన రుణాన్ని వెంటనే మంజూరు చేయించాలని కోరుతున్నాము. హైదరాబాద్ ట్రాఫిక్ ప్రయాణికుల అవసరాల దృష్ట్యా మెట్రో ఫేజ్ 2 విస్తరణ అత్యంత కీలకం. అందుకే మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలందరూ కూడా మెట్రో విస్తరణకు సహకరించాలని కోరుతున్నాం. రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకులు సృష్టించకుండా కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులు ఇప్పించేందుకు ఆ పార్టీ నేతలు కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశాలు పేపర్లెస్గా నిర్వహించే పద్ధతికి ఈ రోజు నుంచి శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షత జరిగే కేబినెట్ సమావేశాలు అన్నింటికీ ఇకపై తెలంగాణ డిజిటల్ కేబినెట్గా నిర్వహిస్తారు. ఈరోజు ఐటీ విభాగం తరఫున మంత్రి శ్రీధర్ బాబు గారు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం మంత్రులందరికీ స్పెషల్ ట్యాబ్లని అందజేశారు. డిజిటల్ క్యాబినెట్ అమలు తీరును కూడా అందరూ స్వయంగా పరిశీలించారు. ఇకపై ఈ బుక్ ద్వారానే క్యాబినెట్ సమావేశం ఎజెండా, నోట్స్ అన్ని మంత్రులకి అందుబాటులో ఉంచుతారు. పేపర్లెస్ గవర్నెన్స్లో భాగంగా తెలంగాణ డిజిటల్ క్యాబినెట్ అమల్లోకి తీసుకువచ్చినట్లు తెలియచేయటం ఆనందంగా ఉంది. ఇకపై కాగితాలతో పని లేకుండా డిజిటల్ విధానంలో క్యాబినెట్ మీటింగ్లు జరుగుతాయి. ఈ నెల 21వ తారీఖున దేశమంతటా నీట్ పరీక్ష జరగనుంది. రాష్ట్రంలో దాదాపు 2008 పరీక్షా కేంద్రాల్లో 2,95,000 మంది విద్యార్థులు ఈ పరీక్ష రాస్తున్నారు. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాలని ప్రభుత్వం తరఫున నిర్ణయం తీసుకున్నాము. నీట్ పరీక్ష రాసే విద్యార్థులు తమ హాల్ టికెట్లు చూపించి ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాము. ఇప్పుడు గౌరవ పిఆర్ మంత్రి సీతక్క గారు మాట్లాడతారు.